జై వీరబ్రహ్మం జై గోవిందమాంబ జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం ఇంకుళ్ళు బాపట్ల జిల్లా. ఈ దేవాలయమునందు గత 2 సంవత్సరములుగా ప్రతి సోమవారం నాడు 25 మంది వృద్ధులు వికలాంగులకు అన్నదాన కార్యక్రమము చేపట్టినారు పూజారి మచ్చా నాగేశ్వరరావు గారు. ప్రతి వారము దాతల సహకారంతో ఈ కార్యక్రమము దిగ్విజయంగా కొనసాగుచున్నది. కావున శివ గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమ్మున 5000 తిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదిలిపెట్టేరు. భ్రష్టులై చెడుదాలు పట్టేరు. అగ్రహారములు మడిమాన్యములు పోయి బుద్ధి చెంబులు చేతబట్టేరు. శివ గోవింద గోవింద. రాజులందరూ గూఢ భోగాలలో ముంగి రాజ్యమూడిత రాజులవుతారు. ప్రజలకు దండాలు పెడతారు. రాజభవనాలన్నీ భోజనాలయములై భరణాలతో వారు బ్రతికేరు. శివ గోవింద గోవింద. వ్యాపారములు వీధి వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేసేరు. తలకు మాసిన పనులు చేసేరు. సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు. శివ గోవింద గోవింద. కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక సత్కాల సందున నలిగేరు. పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు. భూమి బుట్ట ఊడి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలస కొయ్యేరు. శివ గోవింద గోవింద. వ్యాపారమను పేర తెల్ల దొరలు వచ్చి మనలోన చీలికలు తెచ్చేరు. ప్రభువులై నెత్తి పైకెక్కేరు. ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో వేసి మన మతానికి ఎసరు పెడతారు. శివ గోవింద గోవింద. దేశాన వైశ్యకులము నందు గంధయను వాడకడు పుడతాడు. ఉత్తర దేశాన వైశ్యకులము నందు గంధయను వాడకడు పుడతాడు. స్వాతంత్ర సమరము చేస్తాడు. లేకు బలము తోటి మేకౌతు చివరకు తెల్లవాళ్లను వెళ్ళగొడతాడు. శివ గోవింద గోవింద. ముండమో పూలంత ఏలికలు అయ్యేరు. మాల మాదిగ మంత్రులొచ్చేరు.
విడ్డూరములు చాలా జరిగేను. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు. శివ గోవింద గోవింద. దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వారము నాడు 1250 రూపాయలు ఖర్చుతో 25 మంది వృద్ధులకు అన్నదానం జరుగుతున్నది.